అధికారంలో ఉండగా చంద్రబాబు చేసిన అన్యాయాలు, దారుణాలు అన్నీ ఇన్ని కావు. చేసిన నేరాలకు ఏదో ఒక రోజు శిక్ష పడడం ఖాయం. దానిలో భాగంగానే ఇప్పుడు బాబు మెడకు ఓ ఉచ్చు చుట్టుకుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో సిఐడి దూకుడు పెంచింది. కుంభకోణానికి బాధ్యులను చేస్తూ చంద్రబాబు అండ్ కోపై ఏసీబీ కోర్టులో సిఐడి ఛార్జిషీటు దాఖలు చేసింది. త్వరలో ఎన్నికలుండగా అందులోనూ చంద్రబాబు ఎన్డీఏలో చేరబోతున్న సమయంలో సిఐడి ఛార్జిషీటు దాఖలు చేయడం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు 53 రోజులు రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. అనేక కేసులు వివిధ కోర్టుల్లో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సడన్ గా ఐఆర్ఆర్ కుంభకోణంలో చంద్రబాబును A1 గా, మాజీ మంత్రి పొంగూరు నారాయణను A2 గా, A3 గా లింగమనేని రమేష్, A14 గా లోకేష్ ను సిఐడి ప్రస్తావించింది. ఛార్జిషీట్ దాఖలు చేయడంతో మళ్లీ చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదు అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. కాగా లింగమనేని రమేష్ భూములకు లబ్ధి చేకూర్చేందుకే రాజధాని పరిధిలోని భూముల అలైన్మెంట్ ను చంద్రబాబు ప్రభుత్వం 3 సార్లు మార్చిందని సిఐడి ఆరోపిస్తోంది. రింగ్ రోడ్డు నిర్మాణం జరగకపోయినా జరుగుతున్నట్లు మాస్టర్ ప్లాన్ ప్రకటనతో చంద్రబాబు ప్రభుత్వం జనాలను నమ్మించిందని సిఐడి ఆరోపించింది. దాంతో కొందరి భూములకు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. తమకు కావాల్సిన వాళ్ల భూముల ధరలు పెరిగిపోవడం కోసమే 3 సార్లు అలైన్మెంట్లను మార్చిందన్నది సిఐడి అభియోగం. దీని ఫలితంగా అమ్ముకోదలుచుకున్న వాళ్లు భూములకు అత్యధిక ధరలకు అమ్ముకున్నారు. ఇలాగే కొనదలుచుకున్న వాళ్లు అతి తక్కువ ధరలకు భూములను కొన్నారు. తక్కువ ధరలకు భూములను తమ వాళ్లు కొనేగానే మళ్లీ అలైన్మెంట్ ను మార్చడంతో అవే భూముల ధరలకు రెక్కలు వచ్చేట్లు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేసిందట. ఈ విధంగా లింగమనేని భూములకు దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాన్ ఆగిపోయింది. దాంతో లింగమనేని వందలాది ఎకరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. క్విడ్ ప్రోకో పద్ధతిలో లింగమనేని భూముల ధరలు పెంచేందుకు సహకరించినందుకు హెరిటేజ్ కు 14 ఎకరాలను లింగమనేని ఇచ్చారని టాక్. అలాగే కరకట్ట మీద నిర్మించిన అక్రమ భవనాన్ని కూడా చంద్రబాబుకు కానుకగా ఇచ్చారన్నది సిఐడి ఆరోపణ. అలైన్మెంట్ మార్చడంలో కీలక పాత్ర పోషించిన లబ్ధి పొందిన పొంగూరు నారాయణ, లింగమనేని లోకేష్ తదితరులపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. మరి సిఐడి ఉచ్చు నుంచి చంద్రబాబు తప్పించుకుంటాడా లేక మళ్లీ జైలుకు వెళ్తాడో చూడాలి.